కట్ అండ్ రైట్గా చెప్తున్నా, కార్తిక్ సుబ్బరాజ్, యూ నేల్డ్ ఇట్. నేను ఎప్పుడూ రెట్రో ప్రమోషన్ స్టార్ట్ అవ్వకముందు ఏదో ఒక ర్యాండమ్ ఇంటర్వ్యూలో కార్తిక్ సుబ్బరాజు రెట్రో ఈజ్ అ నాట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్, ఇట్స్ ఎ లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం షాక్ అయ్యాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ షాక్ అయింది ఈ ట్రైలర్ కట్ చూసిన తర్వాత. అండ్ దిస్ ఈజ్ గోనా బీ మై మెయిన్ స్ట్రీమ్ మూవీ ఆఫ్టర్ పేట అని చెప్పిన తర్వాత నాకు హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. ఈ ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఒక్కొక్క టెక్నీషియన్స్ని నాకు కావాలని తెలుసుకోవాలనిపించింది. ఎందుకంటే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో శ్రేయాస్ కృష్ణన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే నాకు బాగా నచ్చిన షాట్ ఏంటంటే ట్రైలర్ మొత్తంలో సిల్అవుట్ షాట్, ఏదైతే ఫైట్ని జాకెట్ అంతా వాటర్లో తడిసిపోయిన తర్వాత ఎల్బో వరకు ఒక రొటేషన్ ఇచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు, అది సిల్అవుట్ షాట్లో పడిన తర్వాత దాన్ని చూసి నేనైతే స్టన్ అయిపోయాను అనమాట. అండ్ అలాంటి షాట్స్ చాలా కోకొలులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత నాకు గుర్తుపెట్టుకోవాలనిపించిన టెక్నీషియన్ ఎడిటర్ షఫీక్ మహమ్మద్ అలీ కుమ్మేశారు. ఎడిట్ అయితే చాలా బాగుంది, చాలా 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 బాగుంది, చాలా ట్రెండీగా ఉంది, లుకింగ్ వెరీ ఫ్రెష్. ఈ స్టోరీ 90s అండ్ 80s బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఉండే కాస్ట్యూమ్స్ మనం చూస్తాం, ఆ టైంలో ఉండే బియర్డ్ స్టైలే మనం చూస్తాం, ఆ టైంలో ఉండే మాస్టాచ్ స్టైలే మనం చూస్తాం, హెయిర్ స్టైలే చూస్తాం. కాబట్టి అట్లీస్ట్ అలా ఉండడానికి ట్రై చేయాలి అనేదే నా ఎక్స్పెక్టేషన్. ట్రై చేయడం కాదు, యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్ళగలిగారు. అందుకని చెప్పి నాకు ఆర్ట్ డైరెక్టర్ని గుర్తుపెట్టుకోవాలనిపించింది. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ అని గుర్తుపెట్టుకోవాలనిపించింది. ఆర్ట్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారనుకుంటా, జాకీ అండ్ సమ్ అదర్ పర్సన్, సారీ ఫర్ నాట్ మెమరైజింగ్. ముఖ్యంగా మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనల్ని సగం సినిమాకి లాక్కెళ్ళేదే మ్యూజిక్ కాబట్టి అందులో మరి కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఎప్పుడూ ఫెయిల్ అవని సంతోష్ నారాయణన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటే నేను ఎందుకు దానికి అబ్జెక్షన్, దానికి పేరు ఎలా పెట్టగలుగుతానో అని నాకు మనస్సాక్షి లేనట్టు అనమాట దానికి పేరు పెడితే. సంతోష్ నారాయణన్ డిడ్ ఎ ఫెంటాబులస్ ఎంగేజింగ్ అండ్ థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సూదింగ్ మెలోడీస్కి మాస్ కుత్తు సాంగ్స్ అంటారు తమిళ్లో, అలాంటి ఒక కనిమా లాంటి, మనకి తెలుగులో బుజ్జిమా లాంటి ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఏ డీజెస్కి వెళ్ళినా ఏ ఈవెంట్స్కి వెళ్ళినా మనం ఆ పాటను పెట్టుకుని గ్రూప్ డ్యాన్సెస్ చేసుకోవచ్చు, ఫ్లాష్ మాబ్స్ చేసుకోవచ్చు, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో అండ్ ట్విట్టర్ ఏంటి మొత్తం సోషల్ మీడియాలో. సో ఆ సాంగ్ గురించి నేను స్పెషల్ ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు మిమ్మల్ని. అండ్ పూజా హెగ్డే ఈ ప్రమోషనల్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని స్టేట్మెంట్స్కి చాలా చాలా వైరల్ రీచ్ వచ్చిందనమాట. ఒకటి, నాకున్న 1 million ఫాలోవర్స్ అందరూ టికెట్స్ కొనరు, అండ్ తక్కువ 1 million ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి సూపర్ స్టార్స్ కాకుండా పోరు. ఆల్రెడీ సూపర్ స్టార్స్కి చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కానీ టికెట్స్ మాత్రం ఒక రేంజ్లో తెగుతాయి, కలెక్షన్స్ ఒక రేంజ్లో కనబడతాయి. అవన్నీ టికెట్స్గా ఉండవని చెప్పిన స్టేట్మెంట్ ఒకటి బాగా వైరల్ అయింది. అండ్ అలాగే 15 minutes సింగిల్ షాట్ ఒకటి ఉంటుంది, దానికోసం చాలా కష్టపడ్డారు టీం అని చెప్పి ఒక మనలో యాంటిసిపేషన్ బిల్డ్ చేసే ఒక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ అది విన్న తర్వాత అబ్బా ఆ 15 minutes సింగిల్ షాట్ ఏంటి, అసలు సింగిల్ షాట్స్ తీయడంలో మన కార్తిక్ సుబ్బరాజ్ దిట్టే. సింగిల్ షాట్ గురించి మీకు రిఫరెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అరువి అనో ఏదో ఉంటుంది, దాంట్లో మన ఎస్జే సూర్య గారు ఒక సింగిల్ షాట్ చాలాసేపు లెంత్ ఉన్న దాన్ని సస్టైన్ చేసి అదే ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేస్తూ లాంగ్ లెంత్ డైలాగ్ ఒకటి డెలివర్ చేస్తారు. రైల్వే స్టేషన్లో సీన్ అనుకుంటా, మీలో ఎంతమంది చూసారు కామెంట్ డౌన్ బిలో. అండ్ ఆ సినిమా పేరు తెలిసిన మీరు ఒకసారి కామెంట్ చేయండి. ట్రైలర్ కట్ ద్వారా నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే లవ్ ఇంట్రెస్ట్ కోసం వాట్ డిడ్ హీ సాక్రిఫైస్డ్ అనే పాయింట్ మనల్ని ఎంగేజ్ చేసేలా పెట్టడం జరిగింది అనిపించింది. అండ్ ఆ తర్వాత వాట్ డిడ్ హీ సాక్రిఫైస్డ్, అసలు ఆ సాక్రిఫైస్ చేయకముందు తను ఎవరు అనే పాయింట్ని కూడా మనం చూడాలి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలాగా ఒక కట్ ఇచ్చారనమాట. అండ్ వెల్కమ్ 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 అని చెప్పి స్టార్టింగ్లో వచ్చి ఒక షో వేయచ్చు కదా అంటే ఆ షో ఎలాంటి షో అయి ఉంటుంది అని చెప్పేసి దానికోసం మనం ఈగర్గా థియేటర్స్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే పాయింట్ని మనకి బాగా కన్వే అయ్యేలాగా ట్రైలర్లో కట్ చేయడం జరిగింది అనిపించింది. సాక్రిఫైస్ చేసిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, సాక్రిఫైస్ చేయకముందు ఎలాంటి రెబల్ క్యాండిడేట్ తను అనే విషయాన్ని మనం థియేటర్లో ఎక్స్ప్లోర్ చేస్తే అద్భుతమైన ఫీల్ తోటి మనం బయటకు వస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా షుడ్ బి ఎ బ్లాక్ బస్టర్ నేను కోరుకున్నాను. ఎందుకంటే ఈగగా వెయిటింగ్ ఫర్ కమ్బ్యాక్ ఆఫ్ సూర్య కనుక కమ్బ్యాక్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ తెలుగైట్ మనకి తెలుగు వాళ్ళకి వాళ్ళు వీళ్ళని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం కాబట్టి, అందులోని సూర్యని చాలా బాగా అభిమానిస్తాం కాబట్టి సూర్య కమ్బ్యాక్ ఇస్తే మన తెలుగు వాళ్ళు కూడా పండుగ చేసుకుంటారు తమిళ వాళ్ళతో ఈక్వల్గా. సో అందుకనే కాదు, నేను బేసికల్లీ లోపల నుంచి సూర్య అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి. అండ్ నాకు ఎందుకు నమ్మకం ఉందంటే కార్తిక్ సుబ్బరాజ్ ఇప్పుడు లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు మిస్ అవుద్ది అనుకోండి. కార్తిక్ సుబ్బరాజ్ కనుక క్లిక్ అయ్యే కంటెంట్ వస్తే మహాన్ లాంటి కంటెంట్ని మనం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే మనం రెట్రో ట్రైలర్ గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం కాబట్టి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయినా అంతకు మించి ఉందా లేకపోతే దానికంటే తగ్గిందా అనేది నేను వచ్చి షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినిమా బీయింగ్. కంటిన్యూస్ సినిమా అప్డేట్స్ కోసం స్టిక్ ఆన్ టు సినిమా బీయింగ్ ఛానల్. థ్యాంక్ యూ.